ఈ సమయంలో మనం ధ్యానించబోయే వాక్యం టైటిల్ ఏంటంటే లివింగ్ బై ద స్పిరిట్, జీవాత్మ వలన బ్రతుకుట. చాలా ప్రాముఖ్యమైన మెసేజ్ ఇది. మూల వాక్యం చూసుకొని వివరణలోనికి వెళ్దాం. యెహెజ్కేలు 37వ అధ్యాయం 6వ వచనం 2వ భాగం చదువుతుంది. మూల వాక్యం అది. మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుతారు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఈ మెసేజ్ వివరణ ఏంటంటే ఎండిన ఎముకల గురించి వాళ్ళు ధ్యానిస్తాం. ఈ ఎండిన ఎముకలు ఎవరు గురించి చెప్పారని ధ్యానిద్దాం. ఈ మెసేజ్ మనకి ఎలాగ ఉపయోగపడుతుంది అనేది కూడా ధ్యానిద్దాం. బైబిల్ వివరణలు చూద్దామండి. జీవాత్మ వలన బ్రతుకుట అనే దాని వివరణలు చూద్దామండి. మూలవాక్యం చదువుతాయి. మూలం ఆత్మ ద్వారా జీవించడం అంటే జీవితంలోని అన్ని అంశాలలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డం. మళ్ళీ చదవండి. ఆత్మ ద్వారా జీవించడం అంటే ఏమిటి? జీవితంలోని అన్ని అంశాలలో ఈ జీవితంలో ఉన్న అంశాలన్నీ ఉన్నాయి చూసారండి. అంటే ఆల్ డిపార్ట్మెంట్స్, ఈ లైఫ్లో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్లో పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. నిన్నటి దినాన్ని నేను వైకుజాన్ని లెగిసి ప్రార్థన చేసేటప్పుడు 3:30 నుంచి 4 వరకు పడక మీద ఉండే ప్రార్థన చేస్తాను. దావీదు భక్తుడు చెప్పినట్టుగా, దేవా నేను పరుపు మీద ఉండి ప్రార్థించేగా క్రొవ్వు మీద నాకు దొరికిందని పడక మీద ఉండే ప్రార్థన చేస్తాను ఒక అరగంట. 4 గంటలు లేచిన తర్వాత లేగానే కార్ పార్కింగ్ ఏరియాకి వచ్చి ఆకాశం వైపు చూస్తూ సెకండ్ ఫేజ్ ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత థర్డ్ ఫేజ్ ప్రేయర్ మోకాళ్ళు లేచి చేస్తాను. అది మొత్తం ప్రేయర్ అంతా 1.5 hours to 2 hours, ఒక్కొక్కసారి మొన్న అయితే 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేస్తాను. అలా ప్రేయర్ చేసుకుని వెళ్తుంటాను. నేనటి దినాన్ని నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాతో ఏం బయలుపరుస్తున్నాడంటే, నాకు ఆ మధ్యకాలంలో కొన్ని ప్రశ్నలు ఏంటంటే, ఇశ్రాయేలీల పద్ధతులు కరెక్ట్గా ఉంటాయి, ఏ దేశం ఎవడేమైనా అయినా సరే వెంటనే వీళ్ళు బుద్ధి చెప్తారు. ఒకే స్టెచ్లో 5 దేశాలతో యుద్ధం కూడా చేశారు. ఇశ్రాయేలీల పేరు చెప్తేనే ప్రతి వాడు బయటపడతాడు. కనుక ప్రభువా మాకు ఇశ్రాయేలీల చట్టం ఉంటే బాగున్ను అని నాకు అనిపించింది. ఇశ్రాయేలీలకు చట్టం ఇచ్చింది ఎవరు? ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. నేను అవాళ చాలా వెరైటీగా ప్రార్థన చేశాను. గాడ్ ఆఫ్ యావే, యెహోవా దేవా, మీ చట్టం నాకు చాలా నచ్చింది, మీ పద్ధతి నాకు చాలా నచ్చింది. ఆ పద్ధతిలో ఉన్నాం అనుకోండి, మనకు అందరూ భయపడతారు. రెండవ దేవుడు ఏంటండి? గాడ్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు దేవుడు. దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడండి? కుడి చెంపను కొడితే ఎడం చంపేయాలి, ఆడ తిడితే మనం పడాలి. ఇవాళ చూడండి భారతదేశంలో ఎంత అన్యాయం జరుగుతుందో. నేను అంటానండి, భారతదేశ క్రైస్తవులందరికీ యెహోవా దేవుడు చట్టం ఇచ్చిస్తే ఎవడో మన దగ్గర రాకుండా మనం చేయగలం. 3వ దేవుడు ఎవరు అని ప్రార్థన చేస్తాడు. 3వ దేవుడు అంటే గాడ్ ఆఫ్ హోలీ గోస్ట్, గాడ్ ఆఫ్ కంఫర్టర్, ఆదరణ ఇచ్చే దేవుడు. ఇంక నిన్నటి నుంచి నేను ప్రార్థన మొదలెట్టేటప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నానంటే, గాడ్ ఆఫ్ యావే, గాడ్ ఆఫ్ జీసస్, గాడ్ ఆఫ్ హోలీ గోస్ట్ అని ప్రార్థన చేస్తాను. ఇవాళ మనం ధ్యానించే భాగం అంతా గాడ్ ఆఫ్ యావే. యెహోవా దేవుని యొక్క చట్టాలు అవన్నీ కూడా చాలా అద్భుతమైనవి. పాత నిబంధన మీదే ఆధారపడి ఉంటుంది కొత్త నిబంధన. యేసుప్రభు గారిని అడిగారు, మీరు ధర్మశాస్త్రం పాటించట్లేదు అని. యేసుప్రభు గారు ఏం చెప్పారు? ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేయడానికే వచ్చాను. కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే పాత నిబంధన అనేది కొత్త నిబంధనకి పునాది. మళ్ళీ చదువుతాను. ఇప్పుడు చదివింది
ఆత్మ ద్వారా జీవించడం అంటే ఆత్మ ద్వారా జీవించడం అంటే జీవితంలోని అన్ని అంశాలలో జీవితంలో ఉన్న ప్రతి విభాగాల్లో పరిశుద్ధాత్మచే నడిపించబడటం. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. ఇవాళ మనల్ని నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పాపాలని ఒప్పింపజేసేదవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇవాళ నేను మీతో మాట్లాడుతున్నానంటే మాట్లాడిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వీఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ హోలీ గోస్ట్. తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం. ఆదరణకర్త, నడిపించేవాడు. నెంబర్ 1 చదువు తల్లి. మార్గదర్శిగా పరిశుద్ధాత్మ. మార్గదర్శిగా పరిశుద్ధాత్మ అంటే మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు పరిశుద్ధాత్ముడు. అండి అనేక పాటలు ఉన్నాయి. ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే. ఓ హోలీ గోస్ట్ లీడ్ మీ అండ్ గైడ్ మీ అంటాడు. చదవమది. విశ్వాసులకు ఆధ్యాత్మిక జీవితము మరియు మార్గదర్శకత్వం యొక్క మూలముగా పరిశుద్ధాత్మ. మళ్ళీ చదవండి. విశ్వాసులకు అవిశ్వాసుల గురించి చెప్పట్లేదు ఈ మాట. విశ్వాసులకు ఆధ్యాత్మిక జీవితం అండి. కొత్త నిబంధనలో మీరు వెళ్తే పత్రికలు అనేవి అన్నిలకు రాయబడలేదు. నామకార్థ క్రైస్తవులకు అసలు రాయబడలేదు అవి. మీరు ఏ పత్రిక అయినా చూడండి, రోమపత్రిక చూడండి, ఎఫ్ఎస్సి చూడండి, ఆ స్టార్టింగ్ మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎఫ్ఎస్లో ఉన్న పరిశుద్ధులకు, ఎఫ్ఎస్లో ఉన్న పిలువబడిన వారికి, ఎఫ్ఎస్లో ఉన్న అభిషేకింపబడిన వారికి అని ఉంటుంది. ఈ మాటలు నామకార్థ క్రైస్తుడికి కాదు, క్రైస్తవేతరులకి కూడా కాదు. మళ్ళీ చదువుతలేదు. విశ్వాసులకు ఆధ్యాత్మిక జీవితం. విశ్వాసికి ఆధ్యాత్మిక జీవితమే పరిశుద్ధాత్మ. తర్వాత మరియు మార్గదర్శకత్వం యొక్క మూలంగా పరిశుద్ధాత్మ. విశ్వాసిని నడిపించేది పరిశుద్ధాత్మ. అండ్ దేవుడు నాతో మాట్లాడుతుంటాడు, ఈ పని చెయ్యి, ఈ పని చేయొద్దు, ఈ వాక్యం చెప్పి ఈ వాక్యం చెప్పొద్దు. అండి నేను దినాన్ని ఉదయాన్నే ప్రార్థన చేస్తుంటే వాక్యం దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాతో ఉండగా లోకంలోనిది ఏది అక్కర్లేదు. దాని మీద చెప్తున్నాడు దేవుడు. దాని మీద ఒక మెసేజ్ చెప్పమని చెప్తున్నాడు దేవుడు. టైటిల్ ఏంటి ప్రభు అని అడిగాను. దేవుడు, లోకము, గాడ్ అండ్ ద వరల్డ్. దాని మీద ఒక వాక్యం చెప్పమని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడండి. ఆవేళ ఆ శిష్యులు అపోస్తులైన వారు భయపడుతుంటే అక్కడ వాళ్ళు చెప్తారు, మీరేం భయపడకండి, అక్కడ వెళ్ళి నిలబడండి అంతే. మీరేంటి మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడిస్తాడు. అంటే నేను మాట్లాడేటప్పుడు మీరు గమనించి చూడండి, అలా ధారాళంగా చెప్పుకొని వెళ్ళిపోతుంటాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తుంటాడు, కంట్రోల్ చేస్తుంటాడు. అన్ని చెప్పుకెళ్ళి అని చెప్తుంటాడు. తర్వాత శరీరంతో సంఘర్షణ. ఈ ఆత్మ జీవితంలోనికి వెళ్ళినప్పుడు అండి శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటం అనేది ఉంటుంది. చదవా. పాప స్వభావము శరీరము మరియు ఆత్మ మధ్య కొనసాగుతున్న యుద్ధము. ఈ మళ్ళీ చదవము. పాప స్వభావం అంటే మానవుడికి స్వాభావికంగా ఉన్నది పాప స్వభావం, పాపపు ఆలోచనలు. శరీరము మరియు ఆత్మ మధ్య, ఈ శరీరము ఆత్మ మధ్య కొనసాగుతున్న యుద్ధము. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటేనండి, ఆత్మ ఏం చెప్తుంది? తెల్లవారు లేగు ప్రార్థన చేయని చెప్తుంది. శరీరం ఏం చెప్తుంటుందండి? నువ్వు చాలా అలసిపోయినావు, రాత్రి పడుకో అని చెప్తుంటుంది శరీరం. ఆత్మ ఏం చెప్తుంది? లేచి గుడికి వెళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుని మాటలు వినని చెప్తుంది. శరీరం ఏం చెప్తుంది అంటే, నీరసంగా ఉన్నా కదా, కొద్దిగా జ్వరంగా కూడా ఉంది కదా, ఇంట్లో ఉండిపో అని చెప్తుంటుంది. అందుకే ఏంటంటే వాక్యం ఏంటంటే, ఆత్మచేత శరీర కార్యాలు మీరు చంపండి. దేవుని ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుని ఆత్మ గురించి చెప్పేటప్పుడు ఎంత స్పష్టమైన సందేశం ఉంటుందండి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. గుడికి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదండి. చాలామంది గుడికి రకరకాల కారణాలతో వస్తారు. యవనస్తులు రకరకాల కారణాల వల్ల వస్తారు. పెళ్ళి కావాల్సిన వాళ్ళు రకరకాల కారణాల వల్ల వస్తుంటారు. అదొక వేదిక, కళ్యాణ వేదికలాగా పెళ్లి చూపులు చూసుకోవడం. అక్కడ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. యేసుప్రభు గారి రోజుల్లోనే అది ఉంది కదా. యేసుప్రభు గారు ఆ దేవాలయం సంధి పరిస్థితి ఏంటంటే అక్కడ చాలా భయంకరంగా ఉంది. ఆ పరిస్థితి, సంఘ పరిస్థితి ఏం చేస్తుంది? వ్యాపారం చేస్తుంది, డూయింగ్ బిజినెస్. యేసుప్రభు గారు మంచిదేనే, దేవుడిని నడిపిస్తాడు అన్నారు. యేసుప్రభు గారు ఏం చేశారండి? చక్కగా ఒక కొరడా చేసి ఆ బాలలన్నీ ఇసిరేసి
అందరినీ పైకి తగిలిస్తారు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది. కానీ మీరు దీన్ని ఏం చేశారు? మీరు దొంగలు గోగా చేసేసారు. అండ్ చర్చ్ ఈజ్ మెంట్ ఫర్ ద ప్రేయర్. ఈ మధ్యకాలంలో మీరు సోషల్ మీడియాలో చూసారో లేదో, అదే చర్చ్ ఆఫ్రికా చర్చ్ అనమాట. ఎవరెవరైతే చర్చ్లో సెల్ ఫోన్ వాడుతున్నారో ఆ చర్చ్ పెద్దలు వచ్చి ఆ సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళ చేతిలో బైబిల్ పెడుతున్నారు. ఎవరెవరైతే చర్చ్లో సెల్ ఫోన్ వాడుతున్నారో సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళ చేతిలో బైబిల్ పెడుతున్నారు. అలా ఒకసారి ఇలా చూసి నవ్వుతున్నారు. అండ్ ఆలోచించేయండి, గుడికి ఎంత టైం మీరు వస్తారండి? 2 hours అండి, 9:30 to 11:30. 2 hours ఎప్పుడు వస్తున్నారు మీరు? గంట తర్వాత వస్తున్నారు అంటే 1 hour. 1 hour వచ్చి ఇక్కడ సెల్ ఫోన్ చేసుకోవడానికి ఆ మూలకి వెళ్ళి ఈ మూలకి వెళ్ళి మాట్లాడడానికి వస్తే వై ఆర్ కమింగ్ టు ద చర్చ్? డోంట్ కమ్ టు ద చర్చ్. చర్చ్లో కూర్చోవడం కష్టమైతే ఇంటి దగ్గర ఉండండి. విలాసాలకు వెళ్ళినప్పుడు, గాలిలో తిరిగినప్పుడు, హోటల్స్కి వెళ్ళినప్పుడు నేను అరగంట మీతో కూర్చుంటాను అంటాం మన వాళ్ళతో. రాత్రి 2 వరకు 3 వరకు అన్యులతో మనం గడుపుతాం. కానీ దేవుని సన్నిధిలో కూర్చోలేం. కారణం ఏంటంటే ఆత్మ నడిపింపు అనేది ఉండాలి. ఆత్మకి శరీరానికి ఎప్పుడూ పోరాటం ఉండాలి. ఎవడైతే ఆత్మ చేత శరీరాన్ని చంపుతాడో వాడే జీవిస్తాడండి. ఇలా జీవించడం కష్టం. ఈ స్ట్రగలింగ్ అనేది ఎప్పుడు జరుగుతున్నాడు. మళ్ళీ చదవం అది. పాప స్వభావము శరీరము మరియు ఆత్మ మధ్య కొనసాగుతున్న యుద్ధము. పాప స్వభావం. మానవుడు ఏంటంటే స్వాభావికంగా పాపి. మానవుడు స్వాభావికంగా పాపం ఆలోచన. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని జయించాలి. గుడికి వచ్చాం. ఇక్కడ ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఇక్కడ ఎంతమంది మీ యొక్క చెవులు తెరిచారు వాక్యం వినడానికి? ఎంతమంది మీ హృదయాలు తెరిచారు వాక్యం వినడానికి? ఆలోచన చేసుకోండి. ఇదేంటంటే పోరాటం, మీకును ఆత్మకి పోరాటం. అది తర్వాత ఆత్మ ద్వారా జీవించడము. ఆత్మ ద్వారా జీవించడం. దేని ద్వారా జీవితాండి? మనుషుడు రొట్టె వల్ల మాత్రము జీవించడం. దేవుడి నోటి నుండి వచ్చే మాట వల్ల జీవిస్తాడు. ఇక్కడ ఏంటి చెప్తున్నాడు? ఆత్మ ద్వారా జీవించడం. చదవమా? ఆత్మ ద్వారా నడిపించబడటానికి ఎంచుకోవడం. అసలు నీకు ఆత్మ ద్వారా నడిపించబడాలని ఆలోచన ఉంటే కదా దాని దగ్గరికి వెళ్తాం. అండ్ ఇవాళ నేను మనసు, వాచ, కర్ణ ప్రతిరోజు ప్రతి గడియ నేను దేవుడితోటి గడుపుతుంటాను. ఆలోచన అలా రకరకాలుగా ఆలోచన చేస్తుంటాను. దేవుడిని అడుగుతుంటాను, దేవుడు నాతో మాట్లాడమని. మన దినాన్ని అయితే దేవుడిని అడిగాను, దేవుడితో మీతో మాట్లాడినట్టే ప్రభువుని అడిగాను, ప్రభు పాత నిబంధనలో మీరు ఎన్నిసార్లు యేసు ప్రభు మీరు రిపేర్ అయ్యారో నాకు తెలియజేయండి అని అడిగాను. దేవుడు తెలియజేసి ఒకరోజు ఆ మెసేజ్ మీకు చెప్తాను. దేవుడు మనతో మాట్లాడుతాడండి. దేవుడు అడుగుతున్నాడు, మీరు అడగండి మీకు చెప్తాను అంటున్నాడు. గూఢమైన సంగతులు మీకు తెలియజేస్తాను అంటున్నాడు. మనకు టైం ఉంటుంది కదా దేవుడితో మాట్లాడడానికి. దేవుడితో ఎంత టైం గడుపుతున్నాం? 24 గంటల్లో ఎంత టైం మీరు దేవుడికి ఇస్తున్నారు? ఆలోచన చేసుకోండి. తర్వాత ఆత్మ ద్వారా ఎలా జీవించాలి? భలేగా ఉందండి పాస్గా మీరు చెప్పింది. అసలు ఈ ఆత్మ ద్వారా ఎలా జీవించాలి చెప్పండి సార్. మనస్సును ఆత్మ విషయాలపై ఉంచండి. మనస్సును దేని మీద ఉంచాలండి? ఆత్మ విషయాలపై. నేను గుడికి వచ్చి కూర్చుంటానండి. ఎప్పుడు ముగించేస్తాడు. ఈ గుడిలో ఉంటాడు కానీ బాయ్ ఫ్రెండ్స్ ఫోన్లో వచ్చేస్తుంటే ఆ ఫోన్ డింగ్ మానగానే టక్ మన ఫోన్లో చూసేస్తుంటాడు. ఆలోచించేయండి. వాట్ ఫర్ యూఆర్ కమింగ్ టు ద చర్చ్? చదవమది. మనస్సును ఆత్మ విషయాలపై ఉంచండి. నీ మనసు ఎక్కడ ఉండాలండి? ఆత్మ విషయాలపై ఉండాలి. లోకానుసార విషయాలపై, లోక వ్యాపారాల మీద ఉండవలసింది కాదు మనసు. మనిషి నడిపించేది ఏంటండి? మనసే. ఏంటి అక్కడ ఏముంటుంది? నీ డబ్బు ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడే ఉంటుంది. నీ యొక్క ఆశలు ఎక్కడ ఉంటే నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. చదవమా? ప్రాపంచిక కోరికల కంటే ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెట్టాలి. ప్రాపంచిక విషయాలు ఏముందండి? లోకము దాని నటలన్నీ ఏమైపోతాయండి? గతించిపోతాయి. దేని మీద మనసు పెట్టాలండి? ఆధ్యాత్మికమైన వాటి మీద మనసు పెట్టాలి. ఏంటి ఆధ్యాత్మికమైన వాటి మీద పెడితే మనకు లాభం ఏంటండి? దైవభక్తి ఈ లోకంలో, రానున్న లోకంలో లాభసాధకమైనది. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా నువ్వు మనసు పెట్టావో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి. ప్రియుడ, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా నువ్వు బాగుంటే ఆరోగ్యంగా బాగుంటావు, ఆధ్యాత్మికంగా బాగుంటే ఆర్థికంగా బాగుంటావు,
ఏంటి నా దగ్గరికి జబ్బులు రమ్మానండి. నాలా చెప్పే పాస్టర్లు ప్రపంచంలో చాలా తక్కువ మంది. బీపీ ఉంటే ప్రసంగం చేయదని చెప్తున్నాను. చేయను కూడా. బీపీ ఉంటే ప్రసంగం చేయను. రోగాలు ఉన్న పాస్ట్ ఎవడు కూడా వాక్యం చెప్పడానికి అర్హుడు కాదు. మైక్లో ప్రపంచానికే చెప్తున్నా. అదేంటండి పాస్ట్ గారు రోగాలు లేని పాస్ట్ అవ్వడానికి నేను ఉన్నాను కదా అని చెప్తున్నా. యేసు ప్రభు కేజీస్కెళ్ళి నేను యేసు ప్రభు కేజీస్కెళ్తే నేను ఎందుకు యేసు ప్రభుని పూజించాలండి? ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి? నీ దగ్గర వస్తుంది. రీడాన్ని ఆత్మలో వర్ధిల్లుస్తున్న కొలది ఆధ్యాత్మికంగా నువ్వెంత ఎదుగుతుంటావో అంత ఆర్థికంగా బాగుంటావు, అంత ఆరోగ్యంగా బాగుంటావు. తర్వాతవా శరీర కార్యాలను చంపండి. శరీర కార్యాలు చంపాలి. ఏంటి శరీరం ఎప్పుడు ఏడు కోరుకుంటుంది? తినము త్రాగుము సుఖించమని కోరుకుంటుంది. ఇక పనికిమాలిన వ్యాపారం అంతా శరీరంతో జరుగుతుంది. ఏం చేయాలట? దాన్ని చంపండి, చంపాలి. చదవది. పాపపు కోరికలు మరియు చర్యలను చురుకుగా నిరోధించాలి. ఏంటి మనం ఆలోచించండి. మీరు మంచోలో మీరు చెడ్డలో ఆలోచన చేసుకోవాలంటేనండి చాలా ఈజీ. మీ గురించి మీరు తెలుసుకోవాలంటే ఒంటరిగా ఉంటారు అనుకోండి ఇంట్లో, అప్పుడు మీ యొక్క ప్రాచీన స్త్రీ పైకి వస్తుంది. నువ్వు ఒంటరిగా ఎప్పుడు ఉంటావో నీ ప్రాచీన పురుషుడు పైకి వస్తాడు. ఒంటరిగా ఉండగానే ఏదో ఆలోచనలు, ఎవరితోటో మాట్లాడాలి, ఏదో పని చేయాలి, తాగాలి, ఏమో చేయాలి. అంటే ఒంటరిగా ఉండేటప్పుడు నీ నిజరూపం అనేది పైకి వస్తుంది. దాన్ని ఏం చేయమంటానండి? నివారించాలి, స్టాప్ చేయాలి. అండ్ ఎవడు మంచోడు ఉన్నాడండి ప్రపంచంలో. నీతిమంతుడు ఒకడు లేడు. అందరూ పాపం చేసి దేవుడిని మహిమను పొందలేము. నువ్వు మంచిగా బ్రతకాలి అనుకుంటేనే దేవుడి దగ్గరికి వస్తావండి. దేవుడి దగ్గరికి వస్తేనే నువ్వు మంచిగా బ్రతకగలవండి. దేవుడితో ఉంటేనే నీకు ఆయన సహాయం చేస్తాడండి. అండి ఆధ్యాత్మికంగా మనుషుల గ్రాఫ్ ఎలాగంటే అండి ఇలా పెరుగుతూ వెళ్ళాలండి. కానీ ఇవాళ ఆధ్యాత్మికంగా గ్రాఫ్ ఇలా పైకి వెళ్ళట్లేదు. సేవకులు కూడా నడిచి బంగురుతున్నారండి. విశ్వాసులు కూడా నడిచి బంగురుతున్నారు. అంటే అన్యుల కంటే అధ్వానంగా జీవిస్తున్నారు ఇవాళ. అదే చెప్తున్నాడు ఇక్కడ. చదవది. పాపపు కోరికలు మరియు చర్యలను చురుకుగా నిరోధించాలి. తర్వాత ఆత్మ ద్వారా నడిపించబడాలి. చదవమా. అన్ని నిర్ణయాలు మరియు చర్యలలో పరిశుద్ధాత్మ నుండి మార్గదర్శకత్వం కోరడము. వాళ్ళు చదవండి. అన్ని నిర్ణయాలు అంటే ఒక నిర్ణయం నువ్వు తీసుకునేటప్పుడు మరియు చర్యలలో నీవు ఒక పని చేసేటప్పుడు పరిశుద్ధాత్మ నుండి మార్గదర్శకత్వం కోరడం. అంటే దేవుణ్ణి అడగాలి. దేవుడా నేను ఈ పని చేయొచ్చా, నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అడగాలండి దేవుణ్ణి. ఏమండి నేను 9:30 గంటలకి విమానం ఎక్కాలి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అమెరికా వెళ్ళడానికి. 8 గంటలకు దేవుడు నేను చెప్పాడు వెళ్ళొద్దని నేను క్యాన్సిల్ చేసి వెళ్ళలేదు అంతే. దేవుడు చెప్తే వెళ్ళంతే. దేవుడు చెప్పని ప్రదేశాలకి నేను వెళ్ళాను. దేవుడు చెప్పని వ్యక్తులతో నేను మాట్లాడినా. కనుక దేవుడిని అడగాలి, ఆ పరిశుద్ధాత్మని అడగాలి. నీ చెయ్యాలా చేయకూడదా, వెళ్ళాలా వెళ్ళకూడదు అడగాలి. తర్వాత ఆత్మ ప్రకారము నడవాలి. మన ఇష్టానుసారంగా కాదు, దేవుని ఆత్మ ప్రకారంగా నడవాలి. దైనందిన జీవితంలో ఆత్మ నడిపింపును చురుకుగా అనుసరించడం. దైనందిన జీవితం డైలీ లైఫ్ లో ఆత్మ నడిపింపును చురుకుగా అనుసరించడం. అంటే నువ్వు పని చేస్తున్న దగ్గర, చదువుతున్న దగ్గర, ప్రతి దగ్గర ఆత్మ నడిపింపు ఉండాలండి. ఏంటి మీరు అనుకుంటున్నారండి నన్ను ఎవడు చూడట్లేదు, నేను ఎక్కడో మూలల్లో చేస్తున్నాను అనుకుంటారు. ఏంటి మూలల్లో చేసిన ఎక్కడ ప్రకటింపడతాయండి? మిద్దెల మీద ప్రకటించబడతాయి. అండ్ ఇవాళ సోషల్ మీడియాలో చూడండి, భర్తలు చంపేస్తున్నారు భార్యలు. వాళ్ళు ఎక్కడ చేస్తున్నారండి? ఎక్కడో మూలలో చేస్తున్నారు తప్పులు. అండ్ భార్యని చంపేస్తున్నాడు ఇంకోటి, ఎక్కడ చేస్తున్నారు? మూలలో చేస్తున్నారు. వీళ్ళ క్రియలన్నీ ఎక్కడ వెళ్తారండి? నేషనల్ మీడియాలోకి వెళ్ళిపోతాయి ఈ క్రియలన్నీ కూడా. చాలా జాగ్రత్తగా మనం ఉండాలండి. మళ్ళీ చదువుతలేదే. దైనందిన జీవితంలో ఆత్మ నడిపింపును, డైలీ లైఫ్లో ఆత్మ నడిపింపును చురుకుగా అనుసరించాలి. వాళ్ళే జీవిస్తారండి, వాళ్ళే బ్రతుకుతారండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా మైక్లో ప్రపంచానికి చెప్తున్నా, యవనుడా నీ యవనును బట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించు. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్. నువ్వేం చేయాలనుకున్నా అన్నీ చేయి. కానీ వీటన్నిటిని బట్టి నీవు ఒకరోజు తీర్పులోనికి వస్తావు. అవాళ నేను కూడా కాపాడలేడు. ఇవాళ కాళ్ళు చేతులు పడిపోతున్నాడు ఎవరండి? ఏంటి మన నాన్నకి కాళ్ళు చేతులు పడిపోతే మనకేమనిపిస్తుంది అంటే మా నాన్నగారు చాలా మంచివారు, కానీ ఆ బీపీ ఒక ఎక్కువైపోయి అలాగైపోయింది. సమయానికి వైద్యం అందక సమయానికి వైద్యం అందక కాదు, అది కాళ్ళు చేతులు పడిపోయింది.
వాడి కాళ్ళు చేతులు ఎందుకు పడిపోయినా వాడి పాపం వల్ల వాడి కాళ్ళు చేతులు పడిపోయాయి. అదేంటండి పాస్టర్ గారు పాపం వల్ల పడిపోయారండి, మరి పక్షవాయుగాలను ఏమన్నారండి? యేసుప్రభు నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపు ఎత్తుకో వెళ్ళు అని చెప్తున్నాడు. అంటే అడిగి ఎందుకు వచ్చిందంటే అది పాపం వల్ల ఆ పక్షవాయువు వచ్చింది. ఏంటి నేను సృష్టిలో చాలామంది చూశాను, కొంతమంది ఉంటారండి మనుషులు చాలా అడమెంట్గా ఉంటారు, మనుషుల్ని లెక్క చేయరు, దేవుడిని లెక్క చేయరు. అండి అన్యాయస్థ న్యాయాధిపతిగా ఏం రాయబడ్డదండి? మనుషుల్ని లక్ష్య పెట్టక దేవుని కూడా లక్ష్య పెట్టినవాడు. అండ్ ప్రతి వాడు మెడలు ఓడిరుస్తాడండి, దేవుడు వంచుతాడు. నేను చాలామందిని చూసానండి, హై టెంపర్డ్ పీపుల్ నేను చూశాను, హై అడమెంట్ పీపుల్ని చూశాను. దేవుడు వాడి మెడలు వంచి వాళ్ళని విరగ్గొట్టిన పరిస్థితులు నేను చూశానండి. షుడ్ వెరీ కేర్ఫుల్. చదువు అదే మాట మళ్ళీని. దైనందిన జీవితంలో నీ డైలీ లైఫ్లో ఆత్మ నడిపింపు చురుకుగా అనుసరించండి. నిష్టానుసారంగా నువ్వు జీవించడానికి కుదరదండి. యు ఆర్ నో రైట్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్స్. నువ్వుడు అండి ఇష్టానుసారి తాగడానికి ఎవడండి? యువర్ బాడీ ఈజ్ నాట్ యువర్స్. మీ దేహములు దేవుని ఆలయాలు. నువ్వుడు దాంట్లోకి లిక్కర్ పంపించడానికి, నువ్వుడు నీ బాడీలోకి స్మోక్ పంపించడానికి. అండి నేను 93వ సంవత్సరం అమెరికా దేశం వెళ్తున్నాడు. అమెరికా దేశం అంటే సొదొమ గొమొర్రా స్ట్రైట్గా చెప్పాలంటే. అమెరికా దేశంలో ఎవడైనా ఏవైనా చేయొచ్చు, బట్ ఐ నెవర్ డిడ్ ఎనీ మిస్టేక్స్ ఇన్ అమెరికా. కారణం ఏంటండి? ఇదే ఏటమ్మది దైనందిన జీవితంలో డైలీ లైఫ్లో ఆత్మ నడిపింపు చురుగ్గా ఉండాలి. అమెరికాలో ఉన్న ఆత్మ నడిపింపుని బట్టే నేను జీవించాను. నన్ను అక్కడ అడిగినోడు ఎవడు లేడు, చూసినోడు ఎవడు లేడు. నన్ను ఒక వ్యక్తి చూస్తున్నాడు. ఎవరండి? దేవాది దేవుడు చూస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించేవాడు ఆయనే, నిన్ను శిక్షించేవాడు ఆయనే. చాలామంది మనుషులు లెక్కచారండి, దేవుడిని లెక్కచారు. మనుషులు నేనేం చేయలేరండి. ఏంటి నాకు ఎవరైనా అడమెంట్ పీపుల్ గురించి చాలా ప్రార్థన చేస్తాను. ప్రభా వ్యక్తితో నేను మాట్లాడాను ప్రభా, ఆ వ్యక్తిని నేనేమన్నా కానీ ఆ వ్యక్తిని నీకు అప్పగిస్తున్నాను ప్రభా. దేవుడు ఏంటన్నాడండి? వెంజెన్స్ ఆర్ మైన్, పగ తీర్చుట నా పని. ఏమండి నేను చాలా కొమ్ములు తిరిగిన వాళ్ళు చూశానండి, నా మీద యుద్ధంగా వచ్చిన వాళ్ళు. చాలా హార్డ్ నట్ ఫెలోస్. ఇలా నేను చూస్తుండగానే చచ్చిపోయారండి, నేను చూస్తుండగానే చచ్చిపోయారు. లేటెస్ట్గా ఆఖరిగా మన చర్చిలో తిరుగుబాటు చేసినాడు. ఆ చక్కగా పాటలు పాడుకొని ఉంటే బాగానే బతికున్నాడు. చిన్నపిల్లాడండి, టక్మని చచ్చిపోయాడు. ఎంతాడు అలా ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది మా తమ్ముడు. నేను చెప్పాను వాడు మరణం గురించే పుట్టాడని చెప్పాను. అంటే వాళ్ళందరూ చెప్తున్నాడు మన మనిషి ఎంత అన్నాడని మిమ్మల్ని ఎవరు కాపాడలేరండి. ఎవడను ఏ విధమైన చేతనైనను తన సహోదరుని విమర్శించలేరు. మనుషుడా నీవు ఏది విత్తావో అది కోస్తాడు. విక్టర్ ప్రభాకర్ అవ్వచ్చు, ఇక్కడ ఉన్నాడు ఎవడే అవ్వచ్చు అండి. ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్స్ ఆఫ్ ద గాడ్. దేవుని తీర్పుల నుంచి నేను తప్పించుకోలేనండి, మీరు తప్పించుకోలేరు. ఆ భయం కలిగి జీవించాలండి. అండ్ ఇవాళ నేను చెప్తున్నానండి, తలంపులో కూడా ఒకటి గురించి చెడు ఆలోచించట్లేదండి. తలంపులో కూడా ఒకటి గురించి చెడు మాట్లాడవలసిన పని కూడా నీకు లేదు. తర్వాతమా దేవుని శక్తి, ఆఖరిది దేవుని శక్తి మరియు మార్గదర్శకత్వాన్ని గైడెన్స్ ఆఫ్ ద గాడ్. దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడపడానికి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడపడానికి మరియు ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ విశ్వాసులను శక్తివంతం చేస్తుంది. విశ్వాసం శక్తివంతంగా చేస్తుంది అండి. ఇవాళ దేవుడు నన్ను ఎంత బలపరుస్తున్నాడు అంటేనండి, ఈజ్ ప్రిపేరింగ్ మీ ఫర్ ద మినిస్ట్రీ అండి. ఈజ్ ప్రిపేరింగ్ మీ. ఇవాళ నా విషన్ ఏంటంటే, దర్శనం ఏంటంటే, భారతదేశంలో బిగ్ సిటీస్ అన్నిటికీ వెళ్ళాలి. ఢిల్లీ, కల్కట్టా, బాంబే, నాగపూర్, బెంగళూరు, చెన్నై, కటక్, బిగ్ సిటీస్కి అన్నిటికి వెళ్ళి 500 మంది పాస్టర్స్కి కాన్ఫరెన్స్ పెట్టాలి. పాస్టర్స్ని ఎడ్యుకేట్ చేయాలి. సువార్త ఎలా ప్రకటించాలి, ఎలా సేవ చేయాలి. ఇవాళ చదువు సంధ్య లేని పాస్టర్స్ వల్ల సంఘానికి శ్రమ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్య దేవతలు విమర్శిస్తున్నారు. అన్య దేవతలు ఇష్టానుసారంగా మాట్లాడితే చంపేస్తున్నారు. ఆయన చంపిస్తే ఆడి గురించి పెద్ద ఉద్యమాలు కూడా చేస్తున్నాడు. ఎందుకు చచ్చాడో కూడా ఆలోచించట్లేదు.
యు హ్యావ్ నో రైట్ టు క్రిటిసైజ్ అదర్ గాడ్స్. ఇతర దేవుళ్ళని దేవతలను విమర్శించే హక్కే నీకు లేదు అసలు. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటన. యేసు ప్రభు గురించి చెప్పు అంతే. యేసు ప్రభు నీకు ఏడ్ చేసాడో చెప్పు, యేసు ప్రభు రక్షకుడని చెప్పు అంతే తప్ప ఇతర దేవుళ్ళు దేవతలు విమర్శించకండి. అది నేను ఇవాళ భారతదేశంలో పాస్టర్స్ అందరికి వెళ్ళి చెప్పాలి అడుగుతున్నాను ప్రభుని. నేను దేవుడిని అడిగాను, ప్రభు ఒక్కొక్క కాన్ఫరెన్స్కి ఎంత అవుతుంది ప్రభు? దేవుడు ఒక్కొక్క కాన్ఫరెన్స్కి 10 lakhs అవుతుంది అని చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు నేను ఇస్తాను, నువ్వేం కంగారు పడు, నువ్వు వెళ్ళమని చెప్తున్నాడు అంతే. దేవుని కార్యాలు చేసేటప్పుడు ఇంకోటి కూడా తెలుసుకోవాలండి. దేవుడు నిన్ను టీవీలో ప్రసంగం చేయమంటే ముందు టీవీకి డబ్బులు ఇచ్చి టీవీలో ప్రసంగం చేయమంటాడు. కానీ టీవీలో నువ్వు ప్రసంగం చేసి డబ్బులు అడుక్కోమని దేవుడు చెప్పడు. మీతోటి ప్రపంచంతో చెప్తాడు. ఏ కాపరైనా చెయ్యి ఇలాగ చెప్తాడు, దొంగ కాపరేట్. కాపరి చెయ్యి ఎప్పుడు ఇలాగ ఉండాలి. ఏ పాస్టర్ ఈజ్ నాట్ ద బెగర్, ఏ గాడ్ సర్వెంట్ ఈజ్ నాట్ ద బెగర్. ఇవాళ సేవకుల పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే నా సేయింగ్స్లో రాశానండి, యేసు నామములో వ్యాపారం చేసే ప్రతి ఒక్కడు ఒక ఇస్కరియోతు యోధ అని చెప్పాను. కనుక లాస్ట్ది ఏంటంటేనండి దైవ శక్తి మరియు మార్గదర్శనాన్ని మనం కోరుకోవాలి. బైబిల్ వివరంలోకి వెళ్తున్నామండి. యెహెజ్కేలు 37:1-6 ఈ కథ అంతా రన్ అవుతుందండి. యెహెజ్కేలు 37:1 ఆధ్యాత్మిక దర్శనం, ఒక స్పిరిచువల్ విజన్ వచ్చిందండి ఈయనకి. ఇక్కడ ఉన్న వాళ్ళకి దర్శనాలు ఎంతమందికి వచ్చాయో తెలియదు, కానీ నాకైతే దర్శనాలు వస్తుంటాయి తరచుగా. దర్శనంలో నేను పరలోక రాజ్యం వెళ్ళాను. నేను పోకరించగానే 4 గంటలకి ఆకాశం తెరవబడ్డం చూస్తాను, దేవదూతలు చూస్తాను, పితరులను చూస్తాను, పితరులతో మాట్లాడతాను. ఇవాళ దినం అయితే నేను మిల్లీగ్రామ్ గారితో మాట్లాడాను, యాంగీ షోతో మాట్లాడాను, భక్త్ సింగ్ గారితో, వీళ్ళందరితో మాట్లాడుతుంటాను. ప్రభు సన్నిధి వచ్చేస్తుంది, నా గదంతా ప్రభు సన్నిధి వచ్చేస్తుంటుందండి. దర్శనాలు అనేవి నీకు అవసరం. చెప్తున్నాడు, అంచె దినములలో యవనస్తులు దర్శనాలు పొందుతారంటున్నాడు. చదవమది. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించి ఎక్కడికి తీసుకెళ్ళాడు? తిన్నగా తీసుకెళ్ళి ఎముకలు ఉన్న లోయలోని పట్టుకొని పోయాడండి. అండి ఈ దర్శనం కాకపోతే నిజమైతే అని పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఎముకలు అంటే అలాగుంటుంది చూడండి, సచ్చురలు కదండి. ఏంటి మనం ఒక మనిషితో కలిసి ప్రయాణం చేస్తాం, కలిసి జీవిస్తాం. కానీ సడన్గా మనిషి చచ్చిపోయి ఆయన ఆ శవం మీరు ఒకళ్ళ ఇంట్లో ఉన్నారనుకోండి, అంతవరకు అంతా మాట్లాడతాం, ఏంటి బాగున్నావా ఏంటని అంటాం. కానీ చచ్చిపోయాడు అనగానే భయం చూస్తుంది మనకి. ఆలోచన చేసుకోండి. ఏంటి నీ అంతవరకు మాట్లాడి మనిషి చచ్చిపోతాడు భయపడిపోతే ఎముకలు అంటే చిన్న విషయం ఏంటండి? చిన్న విషయం కాదు. చదవ తర్వాత ఎండిన ఎముకలు అంటున్నాడు. ఎండిన ఎముకలు 2వ వచనం. ఎముకలు అనేకముల లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి, డ్రై బోన్స్. ఈ మెసేజ్ చాలా అమూల్యమైందండి. ఇది ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడో ఆ వచనం తర్వాత చదివిస్తాను, ఇంకో 2 వచనాల తర్వాత. ఎండిన ఎముకలు కలిసి ఉంటాయండి. ఏంటి ఇప్పుడు ధర్మస్థలలో ఎముకలన్నీ దొరుకుతున్నాయి. ఏ ఎముక ఎవరిదో ఏంటి ఎవడ చెప్పగలరా? ఎవడ ఎముకో ఏదో అన్ని ఎముకలు కుప్పల్లా దొరుకుతున్నాయి అంతే. అంటే ఈ ఎముకలు ఏమైపోయింది? డ్రై బోన్స్ అనమాట. డ్రై బోన్స్కి అనేది ఐక్యత అనేది ఉండదు. ఈ డ్రై బోన్స్ గురించి నేను ఆలోచిస్తుంటే ప్రభు దీని గురించి ఏం చెప్పాలి ప్రభు అని అడిగాను. అసలు ఇది ఎందుకు చెప్పాడు ఈ మెసేజ్ మీకు తర్వాత చెప్తానని చెప్తాను. అది ఆలోచించేయండి. ఇవాళ కొన్ని కుటుంబాలు ఉంటాయి, భార్య ఏమో వచ్చి అక్కడ పడుకుంటుంది, భర్త వచ్చి ఎక్కడ పడుకుంటాడు. భర్త వచ్చి టెలిఫోన్ ఈయన కొడుతుంటాడు, భార్య వచ్చి అక్కడ టెలిఫోన్ కొడుతుంటుంది ఆవిడ. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యని ఏం చెప్పాలండి? నేనంటే వాళ్ళిద్దరు కూడా డ్రై బోన్స్ అంటాను, ఎండిన ఎముకలు, చచ్చిన వాళ్ళండి. వాళ్ళు బాగానే ఉంటారు, బతికే ఉంటారు, అందంగా ఉంటారు, బాగానే ఉంటారు. కానీ మీరు జీవించుచున్నారని పేరు మాత్రం ఉన్నది, కానీ యువర్ డెడ్.
అండ్ కొన్ని ఇల్లులు ఉంటాయి, ఒక 5గురు ఉంటారు ఆ ఇంట్లో, లేకపోతే 6గురు ఉంటారు. ఎవడి మట్టుకాడే ఉంటాడండి. వీళ్ళతో మాట్లాడు, ఆ వీళ్ళతో మాట్లాడు. వీటి తల్లి నాన్న వెళ్ళి నీ పని చూసుకో, అమ్మ ఏంటమ్మంటే మీ నాన్నతో గొడవ పడలేదు, నీతో కూడా గొడవ పడాలి నేను, నీ గొడవ నువ్వు చూసుకో. అన్నీ ఏంటండి ఇవి? డ్రై బోన్స్. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే రూఫ్ కింద ఉంటారు, ఒకే భోజనం చేస్తారు, కానీ ఐక్యత అనేది ఇళ్ళల్లో ఉండదు. ఏంటి ఇలా చెప్తే మీకు ఎవరి గురించి చెప్తున్నారా పాస్టర్ గారు అనుకోవచ్చు. మీ గురించే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నా మైక్లో వింటున్న వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నానండి. ఎన్ని కుటుంబాలు కలిసి ప్రార్థన చేస్తున్నారు, ఎన్ని కుటుంబాలు కలిసి భోజనం చేస్తున్నారు. మాకు చిన్నప్పటి నుంచి మాకు అలవాటు ఏంటంటే అందరూ కలిసి ప్రార్థన చేయాలి, ప్రార్థన అయిన తర్వాత అందరూ కలిసి భోజనం చేయాలి. అండ్ ఇక్కడ ఉన్న యవన బిడ్డలతో మీ నాన్నతో ఒక స్నేహితుల్లో కూర్చొని మాట్లాడి ఎంతకాలం అయింది నీకు? మీ అమ్మతో ఒక స్నేహితురాలుగా కూర్చొని మాట్లాడి ఎంతకాలం అయింది? భార్యలు మీ భర్తతో ప్రేమగా, మోసం లేకుండా, వెధోపనులు చేయకుండా నీ భర్తతో రియల్గా, హృదయపూర్వకంగా మాట్లాడి ఎన్ని రోజులైంది? భర్తలతో కూడా చెప్తున్నాను, మోసకార్యాలు చేయకుండా, నీ ఇష్టానుసారంగా జీవించుకుంటా, హృదయాంతరంగా ప్రేమ కలిగి భార్యతో గడిపిన గడియలు ఎప్పుడున్నాయి? అలా లేకపోతే నువ్వు ఎండిన ఎముకవే. వాటి గురించే దేవుడు చెప్తున్నాడు ఇవాళ. డ్రై బోన్స్, ఎముకల్లా జీవిస్తున్నాం. కుటుంబాల్లో సఖ్యత లేదు, సంఘాల్లో సఖ్యత లేదు. కుటుంబంలో కలిసి ఉన్నట్టుంటారు, కలిసి ఉండరు. సంఘాల్లో కలిసి ఉన్నట్టు కలిసి ఉండరు. ఏంటి చక్కని పాటలు ఉన్నాయి సంఘం. ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా అంటాడు. పరలోక రాజ్య ప్రతిబింబం అంటే సంఘాన్ని చూస్తే పరలోక రాజ్యం చూసినట్టు అనమాట. పరలోక రాజ్యంలో బ్యాప్టిస్ట్ చర్చి లేదు, లూథరన్ చర్చి లేదు, పెంతెకోస్తు చర్చి లేదు. పరలోక రాజ్యం ఒకటే చర్చ్, యేసయ్య చర్చ్ అంతే. కానీ ఇక్కడ మనకి ఎన్ని చర్చిలండి? అమ్మో నేను బాప్టిస్ట్ చర్చికి నేను రానండి. ఏంటి ఒక ఆయన ఒకసారి ఒక ప్రసంగం చేస్తున్నాడు, జక్కయ్య గురించి చేస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే స్పష్టంగా జక్కయ్య చెట్టు దిగు అన్నారు. అంతేనా యేసురావు గారు? ఇంకేమైనా ఉన్నది అక్కడ? ఈయన ప్రసంగం ఏం చేస్తున్నాడు తెలుసా? జక్కయ్య బాప్టిస్ట్ అనే చెట్టు దిగు, జక్కయ్య సిఎస్ అనే చెట్టు దిగు, జక్కయ్య పెంతెకోస్తు అనే చెట్టు దిగు అంటున్నాడండి. కొంతమంది పనికిమాలిన పాస్టర్ పెళ్లి ప్రసంగాలు చేస్తారండి. ఆడు పెళ్లి ప్రసంగం అనగానే కానాను విందు, ఇక ద్రాక్షారసం, అంచులు మొదలెడతాడండి. ఇంకా అంతకన్నా ఇంకో బోధ రాదు అడిగి. ఆడు ఎలా బోధ చేస్తాడో తెలుసండి, వింటున్న వాడికి తన్మయలా బోధ చేస్తాడు. అంచుల వరకు వెళ్ళగానే తాగుబోతులకి ఎంత ఆనందంగా ఉంటుందండి. అయ్యో బాబోయ్, అంచుల వరకు ద్రాక్షారసమా? విశాఖపట్నంలో పెద్ద సంస్థ ఉందండి. ఆ సంస్థ పేరు చెప్తేనే సిగ్గుగా ఉంటుంది. దాన్ని నడిపిస్తున్న పనికిమాలినోడు ఒకడు ఉన్నాడు, పెద్ద వ్యాపారవేత్త. ఆడొక పనికిమాలిన వెధవ, వాడి గురించి ప్రార్థన చేస్తున్నాడు. వాడు ఆ సంస్థలో వాళ్ళ యొక్క హాల్లోని, ఆ కాన్ఫరెన్స్ హాల్లో ప్రతిరోజు సాయంత్రం చేసే పని ఏంటంటే, ఆడొక తాగుబోతు వెధవాడు, వ్యాపారస్తుడు, పెద్ద మనిషి వాడు. మళ్ళీ విశాఖపట్నంలో పాస్టర్స్ని, లీడర్స్ని అందరిని అక్కడ గ్యాదర్ చేసి వాక్యం తీసి చెప్తాడట. యేసు ప్రభువు ద్రాక్షారసమును వారికి ఇచ్చాను. వైన్, దిస్ ఇస్ నాట్ లిక్కర్, ఇది బ్రాందీ కాదు, ఇది సారా కాదు, వైన్ తాగండి అంటున్నాడు. వాళ్ళు పేకలు మొయ్య తాగేస్తున్నారండి, పేకలు మొయ్య తాగేస్తున్నారు. నాకు 2-3 పెద్దలు ఎదురయ్యారు. ఏంటి ఎవడైనా అందరు మర్యాద మాట్లాడతాడు వైజాగ్లో ఎవడైనా సరే. సార్ అయ్యగారు నేను అడుగుతుంటాను అనమాట, ఏంట్రా ముఖం అలా వాసిపోయింది? ఏంటి తాగుబోతులు ఒక కళ ఉంటుంది, అటు చెప్పవసరం లేదు, అటు తాగుబోతాడని. తాగుబోతుల కళ ఏంటంటే కళ్ళు పైకి వచ్చేసి ఉంటాయి, ఈ స్కిన్ అంతా బ్లాక్గా అయిపోయి ఉంటుంది అనమాట. నేను ఎదురవగానే వయసుని బట్టి, చనువుని బట్టి, ఏంటి ఆ ముఖం అలాగే అయిపోయింది, ముఖం అంతా ఫేడ్ అయిపోయింది ఏంటి? సార్ పెద్దయ్య గారు మీకు చెప్తే ఆ పాపమైనా పోతుందండి. ఏంటి ఆడు ఆ నాయకుడు మమ్మల్ని అందరినీ తాగుబోతులు చేసేస్తున్నాడు సార్ అన్నాడండి. అర్థం చేసుకోండి. ఎవరండి వీళ్ళందరూ కూడా?
డ్రై బోన్స్. క్రైస్తవ నాయకులుగా చలామణి అవుతున్నారు విశాఖపట్నంలో. నేను అంటాను వాళ్ళు ఎండిన ఎముకలు, డ్రై బోన్స్. ఇవాళ కుటుంబం క్రైస్తవ కుటుంబంగా పిలువబడుతుంది, బట్ యువర్ హౌస్ ఈజ్ ద డ్రై బోన్స్. నీ తల్లి, నీ తండ్రి, మీరందరూ కూర్చొని ఒక కుటుంబంగా ఉన్నారా? మీ తల్లి, మీ తండ్రి, మీ పిల్లలు అందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారా కలిసి? ఏమండి, మా ఇంటి గురించి చెప్తానండి. నేను ఏదైతే మా తల్లిదండ్రులు నేర్చుకున్నానో మా ఇంట్లో అదే చేస్తాను. మాకు ఎన్ని పరిస్థితుల్లో నేను సరే డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం అవ్వకముందు లేదా భోజనం అయిన తర్వాత ప్రార్థన చేయాలి. అందరం ప్రార్థన చేస్తాం. మా మనవరాలు కూడా ప్రార్థన చేస్తుంది. కంపల్సరీ చేయాలా. ఆ ప్రార్థన పెదాల నుంచి వస్తుందో హృదయాంతరాంగాల్లో తర్వాత సంగతి, కానీ ప్రార్థన అనేది కంపల్సరీగా చేయాలి. అది ఎక్కడ నేర్చుకున్నానండి? నేను మా తండ్రి దగ్గర నేర్చుకున్నాను. నా మనవరాలు పెద్ద అవుతుంది, నా మనవడు పెద్ద అవుతుంది. ప్రార్థన చేస్తారా చేయరా? కంపల్సరీగా వాళ్ళు ప్రార్థన చేసాకే భోజనం చేస్తారు, లేకపోతే భోజనం తర్వాత అయినా ప్రార్థన చేస్తారు. కుటుంబ ప్రార్థన మస్ట్. మా ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా మీ ఇంట్లో? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదంటే ఈ మాట మీకు వర్తిస్తుందమ్మా. యువర్ ఫ్యామిలీ ఈజ్ ద డ్రై బోన్స్. మీ కుటుంబము ఎండిన ఎముకలు. మీరు భక్తులని చెప్పుకుంటే దానికి నేనేమన్నా, నేను పెద్ద విశ్వాసిని సార్, విశ్వాసిని అంటే దానికి నేనేమన్నాండి. అండి నేను దేవుడితో ఎప్పుడు ఒకటే చెప్తానండి, దేవుడా నీవు నాతో ఉన్నావని నిశ్చయత లేకపోతే నేను ఎలా జీవిస్తాను అంటే. మోషేకి దేవుడు చెప్పాడు, మోషే ఐగుప్తుకి వెళ్ళరా అని చెప్పాడు. టక్ టక్ మన బయలుదేరిపోయాడా? ఏమంటున్నాడండి, నీవు నన్ను పంపించేవని అక్కడ నిదర్శనం ఏంటో, లేకపోతే ఏం చేస్తారు, ఇంటికి మళ్ళీ ఊరేసేస్తారు, మనిషిని చంపించి కదా వచ్చాడు. అక్కడ నిదర్శనం అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నీ కర్ర కిందనే పడిమారాడు. ఏమైపోయిందమ్మా అది? మళ్ళీ తోక పట్టుకో, మళ్ళీ కర్ర అయిపోయింది. అంటే ఆయనకు ఒక సైన్ వచ్చింది. నాకు దేవుడు నేటి అడుగుతున్నాను తెలుసండి. ఇవాళ ఏలియా మన వంటి మానవ స్వభావం గలవాడే ప్రసంగాలు దంచేస్తారు అందరు కూడా. నేను కూడా చేశాను. ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం. నేను ఇవాళ ఏంటి అడుగుతున్నానంటే, ఏలియా గురించి నాకు ఎందుకు ప్రభు, అది గతం నాయనా. ఇవాళ విక్టర్ ప్రభాకర్ ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిందని చెప్పాలి. ఏంటి, నేను ప్రార్థన చేస్తే 3 చచ్చిపోయిన వాళ్ళు బ్రతికారండి. ఏమండి, నా మీద తిరుగుబాటు చేసిన ఫ్యూజులు పేలినట్టు చచ్చిపోయారండి. నాకు ఎవరైనా వ్యక్తి మీద బాధ కలిగినప్పుడు తేడాలతో ఇంకా మాట్లాడినాను. ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ గురించి, చాలా దీర్ఘంగా ప్రార్థన చేస్తాను. ప్రభు అని వాళ్ళు సరిచేయాలి ప్రభు. వాళ్ళకి మనుషులు భయం లేదు ప్రభు, వాళ్ళకి దేవుడు భయం లేదు ప్రభు. నన్ను ఎవరేం చేయలేరు అనుకుంటున్నారు ప్రభు అని ప్రార్థన చేస్తానండి. ఎలాగున్నది మన ఇల్లు ఇవాళ? డ్రై బోన్స్లాగా ఉన్నామా? సజీవంగా ఉన్నామా? తర్వాత అంటున్నాడండి, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? భార్య ఒక దిశ, భర్త ఒక దిశ, పిల్లలు ఒక దిశ. భార్య ఎలాగ వెళ్ళిపోద్ది, భర్త ఎలాగ వెళ్ళిపోతున్నాడు, పిల్లలు ఎక్కడికో పోతున్నారు. సార్, ఈ కుటుంబం ఎప్పుడైనా బాగుపడుతుందా సార్? ఎప్పుడైనా కుటుంబానికి మంచి రోజులు వస్తాయా? అది వాళ్ళ ప్రశ్న. ఏంటండి, ఎండిన ఎముకలు బ్రతకగలవా? 3వ వచనం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ఈ ఎండిపోయాయి కదా ఎముకలు బతుకుతాయా? ఇంకెలా ఎండిపోయినట్టు ఉండడమేనా అని నన్ను అడగగా ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. ఏమండి, ఈయన కాదు నన్ను అడిగిన, నేను అదే చెప్తాను. నేను కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతుంటాయండి, ఎవడి మాట వినరండి. నేను ఆ మధ్యలో పాస్ట్ గారితో చెప్పాను, నాకు దేవుడు ఏదైనా బయలుపరచడం లేటండి, వాళ్ళు పిలిచి మరి చెప్తాను. పాస్ట్ గారు, దేవుడు మీ గురించి నాకు కొన్ని విషయాలు బయలుపరిచాడు, మీకు చెప్పాలి సార్ అన్న. మీకు ఇష్టం ఉన్నా లేపని చెప్తాను సార్. నెంబర్ 1, మీరు దేవుడిని వదిలేసి చాలా కాలం అయింది పాస్ట్ గారు. నెంబర్ 2, దేవుడు మిమ్మల్ని వదిలేసి చాలా కాలం అయింది సార్. నెంబర్ 3, దేవుడు మిమ్మల్ని సరిచేయబోతున్నాడు సార్ అని చెప్పాను. ఆలోచన చేసుకోండి. సువార్తను ప్రకటించి కడకు నేను భ్రష్టుడినైపోతానని భయం ఇవాళ ఎంతమంది సేవకులకు ఉందండి? ఎంతమంది క్రైస్తవులకు ఉంది ఇవాళ? ఏంటి, ప్రతిరోజు నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. భయం నాకు. నేను అత్యున్నతమైన స్థితికి వెళ్ళలేకపోవచ్చు, ఇంకా పెద్ద పరిచయంలోకి వెళ్ళలేకపోవచ్చు, కానీ కిందకి వెళ్ళిపోకూడదు, అది నా ఆశ. భ్రష్టుడిని అయిపోకూడదు. అండ్ ఆత్మలో ఒకసారి వెలిగించబడి పడిపోయిన వారిని బాగు చేయడం అసాధ్యం.
కనుక ఈ ఎండిన ఎముకలు బతుకుతాయంటే నాకేం తెలుసు, మీరే చెప్పండి. తర్వాత ఏమంటున్నాడండి? ఎండిన ఎముకలకు ప్రవచనము, 4వ వచనం. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలతో ఇలా చెప్పు, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, యెహోవా మాట ఆలకించండి. ఎండి ఎముకల గురించి చెప్తున్నాడు ఈ మాటలు, మన బ్రతుకుల గురించి చెప్తున్నాడు. ఇవాళ మనం ఏం డ్రై అయిపోయినామండి. మళ్ళీ పాస్ట్ గారు మొదలుకు వచ్చారంటే నేనేం చెప్పలేను కానండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా వేకువ జామునే లెగిసి ప్రార్థన చేయకుండా ఒకడు ఇక్కడ కూర్చుంటే యు ఆర్ ద డ్రై బోన్, నువ్వు ఎండిపోయిన ఎముకవే. నీలో ప్రార్థనా జీవితం లేదనుకోండి, నువ్వు ఎండిపోయిన ఎముకవే. మళ్ళీ చదివితే అదే మాట. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. దేవుడు మాట వినడం అంటే మనకి ఇష్టం అండి. అంటే నా గొర్రెలు నా స్వరము వింటున్నావా? ఫస్ట్ స్టేజ్ అది. సెకండ్ స్టేజ్ ఏంటండి? నా గొర్రెలు నా స్వరము వినుడు గనుక అవి నన్ను వెంబడించాలి. వినడం ముఖ్యం కాదు, వెంబడించే గొర్రెలుగా మనం ఉండాలి. ఇప్పుడు ఎవరి గురించి మాటలు చెప్తున్నాడో చెప్పి తర్వాత మిగిలిన 2 భాగాలు ధ్యానిద్దాం. 11వ వచనం చదువుతాలి. 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచిస్తుంది. నేను అంటానండి, ఈ ఎముకలు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని సూచిస్తున్నది. ఈ ఎముకలు నా మెసేజ్ వింటున్న ప్రపంచాన్ని సూచిస్తున్నాయి. దేవుని ఆత్మ నీలో లేకపోతే ద డ్రై బోన్. నువ్వు కాపరి అవ్వచ్చు, సేవకుడు ఎవరైనా అవ్వచ్చు, నువ్వు పెద్ద సంఘానికి నువ్వు వెళ్ళొచ్చు, కానీ యువర్ ద డ్రై బోన్. చదవ మళ్ళీ అదే మాట. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచిస్తున్నాయి. వారు మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశ విఫలమైంది, మనము నాశనమైపోతుంది అని అనుకుంటున్నారు. నాశనమైపోతాం అనుకుంటున్నారు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలు? ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నాడు. నేను అంటాను మన గురించి చెప్తున్నాడు అంటారు, నా గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఎండిన ఎముకలకు జీవాత్మ, 5వ వచనం. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పిస్తున్నాను. నువ్వు బ్రతికి ఉండాలంటే నీలో ఏటి ఉండాలమ్మా? జీవాత్మ ఉండాలి. ఊపిరి పోయిందంటాను చూసారా, జీవాత్మ పోవడం. ఆదాముని మట్టితో చేసిన దేవుడు ఏం చేశాడండి? తన నాసికారంధ్రములో జీవాత్మను, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆత్మను మీరు ఆర్పకండి. ఆత్మను నువ్వు ఎప్పుడైతే ఆర్పిస్తావో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు. కాపరి అవ్వచ్చు, సేవకురాలు అవ్వచ్చు, క్రైస్తవుడు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదండి. నువ్వు తప్పు చేస్తున్నావని నీకు చెప్పేదే పరిశుద్ధాత్మ. పాపాలని ఒప్పింప చేసేదే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మకి నువ్వు లోబడినప్పుడు జీవిస్తావు. పరిశుద్ధాత్మ నిన్ను సరిచేస్తుంది, పరిశుద్ధాత్మ నిన్ను జీవింపచేస్తుంది, పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తుంది. మళ్ళీ చదువుతల వచనం అంతా. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను నడిపి. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. అండ్ నీలో దేవుని ఆత్మ లేకపోతే నీలో మినిమం 8 డెవిల్స్ ఉంటాయండి, 8 మినిమం. అండ్ చూడండి, కొంతమంది అప్పటికప్పటికే నవ్వుతుంటారు, అప్పటికప్పటికే సీరియస్ అవుతుంటారు. అండ్ అపరిచితులాగా అంటే వాళ్ళ ఫేషియల్ చూడండి, అలాగ ఆలోచిస్తున్నారు, ఏటో ఫోన్ పట్టించుకుంటారు, అలాగే వెళ్ళిపోతారు, అలాగ వచ్చేస్తారు. అవి ఏం చేసిన వాళ్ళకి అర్థం కాదు. ఆడపిల్లలు ఎవరు నా మీద కోపడికండి. ఇవాళ ఆడపిల్లల పరిస్థితి చాలా భయంకరంగా ఉందండి. పూర్వ రోజుల్లో అమ్మాయిల గురించి ఏం చెప్పారంటే, అమ్మాయిని కొంచెం జాగ్రత్త చూసుకోండి, అమ్మాయిని కాసుకోండి అని చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారంటే, మీ అబ్బాయిని జాగ్రత్త చూసుకోండి, మీ అబ్బాయిని జాగ్రత్త కాసుకోండి అని చెప్తున్నారు. కారణం ఏంటంటే ఆడపిల్లలు చాలా వరస్ట్గా తయారయ్యారండి. పెళ్ళిళ్ళకి ఇష్టపడట్లేదు, పెళ్లి చేసుకొని భర్తతో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఏంటి మీరు సోషల్ మీడియాలో చూడండి,
భర్తలు చంపేస్తున్నారు బాయ్ ఫ్రెండ్తో కలిసి. చాలా భయంకరంగా ఉందండి. చదవమది. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ. మీరు బ్రతుకున్నట్లు ఆ. నేను మీలోనికి జీవాత్మను మీరు రప్పించున్నాను. బ్రతకాలంటే ఏంటి కావాలమ్మా మీకు? జీవాత్మ. అదర్వైజ్ యువర్ ఎ డెడ్ పర్సన్. దేవుని ఆత్మ లేకపోతే నువ్వు చచ్చినోడివే, చచ్చిన దానివే. దేవుని ఆత్మ నీలోనికి రావాలంటే ఎప్పుడు వస్తుందమ్మా? ఆయన పరిశుద్ధుడైనారు, మీరు పరిశుద్ధులైనారు. లేకపోతే 8 ఆత్మలు వచ్చేస్తాయి, 8 దురాత్మలు వచ్చేస్తాయి. ఒక దురాత్మ ఒకని విడిచి వెళ్ళిపోయిన తర్వాత నీరు లేని చోట్ల తిరుగులాడుచు మరలా నేను విడిచి వచ్చిన గృహం ఖాళీగా ఉందని చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైనా మరి 7 ఆత్మలు తీసుకుని ఆ లోపలికి వస్తాం. దేవుని ఆత్మ నీలో లేకపోతే మినిమం నీలో 8 దురాత్మలు ఉంటాయి. మ్యాక్సిమం ఉంటా. సేనాపట్టినోడికి ఎన్ని ఉన్నాయండి? 2000 దురాత్మలు ఉన్నాయి వాళ్ళు. లాస్ట్కి వెళ్తున్నామండి. ఎండిన ఎముకలు బ్రతుకుట, ఎండిన ఎముకలు బ్రతుకుట. 6వ వచనం. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీద కప్పెదను. మీ చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచిగా బ్రతుకుదురు. మీరు బ్రతుకుతారు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నానండి. పాప జీవితంలో ఉన్నారా? విడిచిపెట్టండి. ఆకతాయిగా జీవిస్తున్నారా? విడిచిపెట్టండి. ప్రతి మనిషిని దేవుడు సరి చేస్తాడండి. ఎవడు తప్పించుకోలేడండి. నో బడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద గాడ్. దేవుడు తీర్పుల నుంచి ఎవడు తప్పించుకోలేడండి. దైవ భయం కలిగి జీవిద్దాం, దేవుని ఆత్మను కలిగి జీవిద్దాం. అప్పుడు మనం దేవుడిని తెలుసుకుంటామండి. ఏమంటే ఆలోచించేయండి. నా వరకు నేను ఎంత ఆనందంగా ఉంటానంటేనండి, నేను దేవుడికి ఇష్టడిగా జీవిస్తున్నానని నా అంతరాత్మ చెప్తుంటుందండి. ఏంటి నాకు ఇవాళ 72 సంవత్సరాలు, బీపీ లేదు, షుగర్ లేదు, జబ్బులు లేవండి. 4 గంటలకు లేచిపోతాను. 3:30 నుంచే అరగంట బెడ్ మీద ప్రేయర్ చేస్తాను. తర్వాత సెకండ్ ఫేజ్ ప్రేయర్ చేస్తాను. థర్డ్ ఫేజ్ 1:30, 2 గంటల మొకాళ్ళ మీద ప్రార్థన చేస్తానండి. దేవుని ఆత్మ నన్ను నడిపిస్తుందండి. ఇవాళ సంఘం ఇలాగున్నదంటే దేవుని ఆత్మలు బట్టి, నా తెలివితేటల బట్టి కాదు, నా డిగ్రీలు బట్టి కాదు. చదువుకున్నాను సుదీర్ఘంగా, 21 సంవత్సరాలు చదువుకున్నాను. 14 దేశాలు తిరిగి వచ్చాను. 18 పుస్తకాలు రాశాను. అనర్గళంగా వాక్యం చెప్పగలను. ఆ వాక్యం ఎవడ మీద పని చేయదండి. ఆధ్యాత్మికంగా వాక్యం చెప్పాలి. మెసేజెస్ గురించి ఏం చెప్తారంటే, ప్రీచ్ వాట్ యు ప్రాక్టీస్. నువ్వేది అనుసరిస్తున్నావో అదే చెప్పు. ఇవాళ మనం ధ్యానించిన టైటిల్ ఏంటంటే, జీవాత్మ వలన బ్రతకడం. ఆ మూలవాక్యం మళ్ళీ చదువుతారు. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుతారు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. దేవుడు మిమ్మల్ని చనిపోవడానికి వెళ్ళలేదండి. దేవుని ఆశ మీరు బ్రతకాలని, దేవుని ఆశ మీరు ఆశీర్వదింపబడాలని, దేవుని ఆశ మీరు అనేకులకు దీవెనకరంగా ఉండాలని. కానీ మనిషి ఎక్కడ పరిగెడుతున్నాడంటే నాశనం వైపే పరిగెడుతున్నాడు మనిషి. అక్కడ కూర్చుని మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు జీవాత్మ అవసరమైంది. ఇవాళ నీ కుటుంబ ప్రార్థనలు లేవా? జీవాత్మ అవసరమైంది. నీ కుటుంబంలో ఐక్యత లేదా? జీవాత్మ అవసరమైంది. రోగ పీడితురాలు అయినావా? జీవాత్మ అవసరమైంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా? జీవాత్మ అవసరమైంది. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటాను అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, యేసునైనా కృపామయుడా, ఈ దినాన్ని నాతో మా అందరితో చాలా స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. ఆ ఎండిన ఎముకల స్థితి నుంచి, లోకము దాని ఇష్టల నుండి, భ్రష్టత్వం నుండి మనల్ని విడిపించి జీవాత్మను కలిగి మీకిష్టలుగా జీవించు కృప నాకును మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.